ఇన్ఫోటైన్మెంట్ కి తిరిగి స్వాగతం. ఈ రోజు మనం ఇటీవలి అసంబద్ధమైన సిద్ధాంతాలలో ఒకదానిని చర్చిస్తాము. డైనోసార్ల అంతరించిపోవడంలో గ్రహాంతరవాసులు పాత్ర పోషించారా? సుమారు 66 మిలియన్ సంవత్సరాల క్రితం భారీ చిన్న ప్రభావంతో డైనోసార్ల ఆకస్మిక విలుప్తానికి కారణమైన విస్తృతంగా ఆమోదించబడిన భారీ ప్రభావం గురించి మనందరికీ తెలుసు. అయితే కథలో ఇంకేమైనా ఉందా? ఈ ప్రాచీన సంప్రదాయంలో వివిధ గ్రంథాలు పాత్ర పోషించాయా? ఇప్పుడు ఇది సైన్స్ ఫిక్షన్ చిత్రం కావచ్చని మాకు తెలుసు. అయితే ఈ ఊహాగానాలకు ఆజ్యం పోసిన కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి. మొదటిది, చిన్న దాడి యొక్క సిద్ధాంతం. మెక్సికోలోని యుకాటన్ లైట్ హౌస్ లోని చిక్సిలబ్ బిలం షాట్ ను పొగ చేస్తుంది. ఈ దృగ్విషయం బిలియన్ల కొద్దీ అటామిక్ బుల్లెట్లకు సమానమైన శక్తిని అందించింది. ఇది విపత్తు, అడవి మంటలు, సునామీలు మరియు చల్లని యుగాలకు దారితీసింది. ఇవి భూమి యొక్క వాతావరణాన్ని తీవ్రంగా మార్చాయి. అయితే ఇక్కడ మరో ప్రపంచపు అన్యాయ సిద్ధాంతం ఉంది. కొందరు పరిశోధకులు మరియు ఔత్సాహికులు ఈ పిల్లలు ప్రమాదవశాత్తు కాదు అని సూచిస్తున్నారు. దీనికి విరుద్ధంగా వారు మంచి మూలగ్రహ నాగరికత ద్వారా భూమిని ఎదుర్కొనేందుకు నడపబడుతున్నందున అవి ముందుకు సాగుతాయి. కారణం, వారు భూమిని రింగ్ కిల్లర్స్ తో చుట్టుముట్టడం లేదా డైనోసార్లకు బెదిరింపులకు మరింత సుపరిచితమైన జీవ రూపాలను చూసి ఉండవచ్చు. మరొక కోణం ఏమిటంటే, మరొక గ్రహంలోని నివాసులు ఇతర జీవిత రూపాలను రూపొందించడానికి దారితీయవచ్చు, చివరికి మనతో సహా తెలిసిన జీవితాన్ని ప్రేరేపిస్తుంది. ఈ ఆలోచనకు మద్దతు ఇవ్వడానికి బలమైన ఆధారాలు లేనప్పటికీ అవకాశాన్ని పరిగణనలోకి తీసుకోవడం ఉత్సాహం కలిగిస్తుంది. మద్దతుదారులు స్పృహతో కూడిన రూపకల్పన యొక్క సంభావ్య సంకేతాలుగా చిన్న స్థాయి దాడుల వలన సంభవించే నష్టం యొక్క ఖచ్చితత్వం మరియు సమయాన్ని సూచిస్తారు. పల్లం దాదాపు సరైన వృత్తం అని, అంటే ప్రత్యక్ష విజయం అని కొందరి వాదన. అయితే చాలా మంది శాస్త్రవేత్తలు సందేహాస్పదంగా ఉన్నారు. చిన్న స్థాయి దాడి యొక్క పరికల్పనకు విస్తృతమైన భౌగోళిక ఆధారాలు మద్దతునిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరిడియం రిచ్ క్లే పొరలు పెద్ద స్థాయి చిన్న స్థాయి దాడికి అనుగుణంగా ఉంటాయి. అదనంగా షాక్కు గురైన కోవార్డ్లు మరియు కేపీజీ సరిహద్దు పొరలో మైక్రోసాఫ్ట్ టెక్టైట్ల పరిస్థితి ఈ సహజ విపత్తు దృష్టాంతానికి మరింత మద్దతునిస్తాయి. ఈ మరో ప్రపంచపు అనేక సిద్ధాంతాలు ఎందుకు కొనసాగుతున్నాయి? అందులో భాగమే మన సహజమైన మానవ ఆసక్తి మరియు తెలియని వాటి పట్ల కోరిక. ఈ రకమైన దృశ్యాన్ని పరిశీలించే పుస్తకాల నుండి సినిమాల వరకు పాప్ సంస్కృతికి ఇది ఆజ్యం పోసింది. శాస్త్రీయ పునరేకీకరణ యొక్క ముఖ్య లక్షణమేమిటంటే అది మన ఊహలను సంగ్రహిస్తుంది, ఎందుకంటే అవి భూమి యొక్క చరిత్రలోకి తలదూర్చవచ్చు. అలాగే చరిత్రపై మన అవగాహన, ముఖ్యంగా మిలియన్ల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతూనే ఉన్నాయని గుర్తుంచుకోవడం ముఖ్యం. కొత్త ఆవిష్కరణలు కొన్నిసార్లు మన అభిప్రాయాన్ని ఊహించని రీతిలో మారుస్తాయి. ఉదాహరణకు, అంగారక గ్రహంపై సాధ్యమయ్యే జీవక్రస్ట్లను కనుగొనడం విశ్వంలో మరెక్కడా జీవితం మరియు ఆవిష్కరణల అవకాశాలపై ఉత్తేజకరమైనది. చివరికి, డైనోసార్లను గ్రహాంతరవాసులు నాశనం చేస్తారనే ఆలోచన వాస్తవమైనప్పటికీ ఆ పురాణ ప్రపంచంలో బలంగా పాతుకుపోయింది. ఫీల్డ్ మరియు సైన్స్ లో ఏకాభిప్రాయం ఈ చిన్న కాల్స్ నాశనం కావడానికి ప్రాథమిక కారణాన్ని సూచిస్తుంది. విశాల విశ్వం గురించి మరియు మన స్వంత గ్రంథాల చరిత్ర గురించి మనకు ఎంత తక్కువ తెలుసు అనే విషయాన్ని గుర్తుచేస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు? మరో ప్రపంచపు ఆంటియోచ్ కోట్లో ఏదైనా నిజం ఉందా, లేదా అది కేవలం సైన్స్ ఫిక్షన్ మాత్రమేనా? దిగువ వ్యాఖ్యలలో మాకు తెలియజేయండి. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మరియు నోటిఫికేషన్ బెల్ నొక్కడం మర్చిపోవద్దు. తద్వారా మీరు ఇన్ఫోటైన్మెంట్ యొక్క అగాధాన్ని కోల్పోరు. తదుపరి సమయం వరకు మన ప్రపంచం యొక్క రహస్యాలు మరియు దాని రహస్యాల కోసం శోధిస్తూ ఉండండి.